ప్రోమో 1 ఎవరైతే చూడలేదో వెళ్లి చూడండి. ప్రోమో 1 చాలా బాగుంది. గంట అయింది రిలీజ్ అయ్యి. లైవ్‌లో ఇంకా పిల్లలు లెగలేదు. పిల్లలు లెగిస్తారు. లెగగానే నాకు తెలిసి ఒక 1 ఆర్ 1 ½ అవర్‌లో టాస్క్‌లు స్టార్ట్ అవబోతాయి. ఈసారి నామినేషన్స్ ఎలా ప్లాన్ చేశారంటే టాస్క్‌ల బేసిస్ మీద ప్లాన్ చేశారు. సో దట్ ఆ టైంలో బోలెడు గొడవలు రావచ్చు కదా! అలాగే గొడవలు కూడా అయ్యాయి. మంచి మంచి టాస్క్‌లు అయ్యాయి. ఇంట్రెస్టింగ్‌గా కొన్ని మూవ్స్ జరిగాయి. ఆ బేసిస్‌లో నామినేషన్స్‌లోకి ఒక్కొక్కరిని తేవడం జరిగింది. సో ప్రోమో చూసుంటే నేను ఇప్పుడు చెప్పేది అర్థం కాకపోతుంది. ప్రోమో చూడకపోయినా నేను చాలా క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ లిస్ట్ వచ్చింది. నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. 6 మెంబర్స్ నామినేషన్‌లో లిస్ట్‌లో ఉన్నారంటున్నారు కదా! యాక్చువల్‌గా ఇంకా లిస్ట్‌లో మెంబర్స్ యాడ్ అవుతున్నారు. అయ్యారు అంట. మనకు అప్డేట్ అది రాలేదు ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే. 6 మెంబర్సే ఫైనల్ కాదు. ఇంకో 1 ఆర్ 2 పర్సన్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఆ 6 పర్సన్స్ ఎవరు? ఆ 1 ఆర్ 2 ఎవరు? అది కూడా మాట్లాడుకుందాం. అలాగే మిడ్‌నైట్ రివ్యూ చేశాను. చూడని వాళ్ళు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అందులో బర్నీ గారు మాస్క్ నేను విప్పడం జరిగింది. నేను విప్పడం కాదు, అక్కడ జరిగిందే నేను డీకోడ్ చేసి క్లియర్‌గా చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఎస్పెషల్లీ తనుజ, భరణి ఈ కాంబో వెళ్ళి చూడండి. దీని ప్రీవియస్ వీడియో మంచిగా ఉంటుందన్నమాట. బర్నీ గారు ఎలా ఒక ముసుగులో బతుకుతున్నారు, మంచితనం అనే జబ్బులో ఎలా బతుకుతున్నారు, దాని ట్రీట్మెంట్ ఏంటి చాలా క్లియర్‌గా చెప్పాను. సో ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. వీడియో చూసేటప్పుడు కానీ వీడియో ఎక్కడ నచ్చితే కనుక లైక్ చేస్తే మనకు మోటివేషన్లా ఉంటుంది. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అలాగే కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 50,000కి దగ్గరగా ఉంది. మనం ఈ వారంలో ఎలాగైనా 50,000 కొట్టాలి. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఫాలో చేయండి. అప్డేట్లు అక్కడ ఫాస్ట్గా చెప్తాను. రాదర్ దాన్ వీడియోస్ చేయడానికి టైం పడుతుంది. అప్డేట్లు క్విక్గా కావాలి అంటే మై రివ్యూస్ అఫీషియల్ బ్లూటిక్ ఉంటుంది. 9,800 చిల్లర. అది కూడా 10,000 దగ్గర ఉంది. సో ఇంక మొదలు పెడదాం. నామినేషన్ లిస్టు 6 వచ్చారు. పేర్లు చెప్పేస్తా. బట్ ఇది ఫైనల్ కాదు, ఇంకా యాడ్ అవుతారు. అందుకే ప్రీ ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నా కానీ నాకు వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఇంకా 1 ఆర్ 2 మెంబర్స్ యాడ్ అవుతున్నారంట. ఎందుకంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. సో ఈ 6తో డబుల్ ఎలిమినేషన్ అవ్వదు. కెప్టెన్ పవర్ యూజ్ చేసి 1 ఆర్ 2 పర్సన్స్ యాడ్ అవ్వచ్చు అంట. అది ఇంకా తెలియదు కాంక్రీట్గా. ఉన్న 6లో ఎవరో చెప్తా చూడండి. రితు చౌదరి, శ్రీజ, ఫ్లోరా సేని, సంజన, హరీష్ అని మాస్క్ మ్యాన్, దివ్య నిఖిత ఇలా 6 ఉన్నారు. ఇంకా లిస్ట్లో యాడ్ అవ్వబోతున్నారు. యాడ్ అయిన వెంటనే వీడియో చేయకపోయినా ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ బ్లూటిక్ ఉంటుంది కదా, అందులో నేను స్టోరీస్లో అప్డేట్ చేస్తాను. అందుకే మిమ్మల్ని ఫాలో చేయమని చెప్తున్నాను. సో ఫాలో చేయండి. అప్డేట్లు చాలా ఫాస్ట్గా వస్తాయి. నెక్స్ట్ మీరు ప్రోమో చూస్తే అక్కడ టీముల్లో డివైడ్ చేయరు. మొత్తం 12 మందిని కదా డిమాండ్ పవన్ పార్టిసిపేట్ చేయడు. అది ఒక్క డిమాండ్ పవన్కి వారం ఇమ్యూనిటీ ఉండడం వల్ల. సో 12 మంది ఉన్నారు కాబట్టి 4 టీంలు. ప్రతి టీంకి 3 మెంబర్లు. టీమ్ రెడ్, టీమ్ బ్లూ, టీమ్ గ్రీన్, టీమ్ ఎల్లో. టీమ్ రెడ్ వచ్చేసరికి హరీష్, కళ్యాణ్, ఇమాన్యుల్. టీమ్ బ్లూ వచ్చేసరికి తనుజ, రితు, దివ్య. టీమ్ గ్రీన్ వచ్చేసరికి సంజన గారు, భరణి, శ్రీజ. అండ్ టీమ్ ఎల్లో వచ్చేసరికి ఫ్లోరా, సుమన్ శెట్టి, రాము. ఇది. అండ్ మీరు ప్రోమోలో చూస్తే ఫస్ట్ లూడో ఆడారు. ఇవన్నీ టీమ్స్ కోసం అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమంటారు, ఆ టాస్క్లో సుమన్ శెట్టి వాళ్ళ టీమ్ ఎల్లో గెలిచింది. ఫ్లోరా సేని, సుమన్ శెట్టి, రాము. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, నామినేట్ చేయాలి ఓడిపోయిన టీంలో. సో వీళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? సుమన్ శెట్టి వచ్చేసరికి రితు చౌదరికి చెప్తున్నాడు. అక్కడ బిగ్ బాస్ అద్భుతమైన స్క్రీన్ ప్లే నడిపిస్తాడు. అక్కడ ఏమి ఇద్దరికి చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ లైక్ సుమన్ శెట్టి కొన్ని పాయింట్లు ఎవరికి మన సంజనాకి చెప్పినట్టు అనిపిస్తుంది కానీ సంజనాకి కాదు. సుమన్ శెట్టి రితు చౌదరిని నామినేట్ చేస్తున్నాడు. రాము వచ్చేసరికి సంజనా గారు నామినేట్ చేస్తున్నారు. అండ్ ఫ్లోరాని ఎవరు నామినేట్ చేస్తారని నాకు తెలిసి టీమ్ గ్రీన్ భరణి అనుకుంటా. బట్ ఫ్లోరా కూడా నామినేషన్లో ఉంటుంది. ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. టీమ్ బేసిస్లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. త్వరగా లైవ్ స్టార్ట్ అయిన గంటలో వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే మీరు చూడబోతున్నారు. నాకు తెలిసి 1 o'clock 1:30 నుంచి వరుసగా టాస్క్లు ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో ఒకవేళ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు లైవ్ చూడండి. అవైలబిలిటీ లేని వాళ్ళు లైవ్ అప్డేట్లు మనం ఎలాగో ఎవ్రీ 3 hours 4 hours రివ్యూ చేస్తా. 10-15 నిమిషాలు ఏం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్స్ మన అనాలిసిస్తో కొట్టుకొని వెళ్ళిపోతాం. అది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈసారి నామినేషన్ ఇలా గేమ్స్తో పెట్టారు. ఎందుకంటే లాస్ట్ వీక్ గేమ్స్ పెట్టలేదు కాబట్టి, గేమ్స్ ఇన్ ద సెన్స్ టాస్క్లు పెట్టలేదు కాబట్టి టాస్క్లతో డిజైన్ చేశారు. ఇది ఎలా అనిపించిందో చెప్పండి. అంటే నామినేషన్స్ ఓటింగ్ వేసే ముందు ఒకటి చెప్తాను. ప్రోమో అనాలిసిస్ చేసే కంటే ముందు డిజర్వ్డ్ కంటెస్టెంట్ని ఉంచండి. అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ని పోషించడం వల్ల మనకే బొక్క. దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. షో ఇంకా సంకనాకి పోతుంది. మనకు ఒకళ్ళ మీద కోపాన్ని ఇంకొకళ్ళ మీద ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి ఓట్లు వేసి క్రాస్ ఓట్లు వేసి మన తెలుగులోనే జరుగుద్ది అది. సో దయచేసి ఆ టైప్ ఆఫ్ థింగ్ని బ్రేక్ చేస్తే మంచిది. ఆనెస్ట్గా మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేయండి. అంతే తప్ప ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద గ్రడ్జ్, ఇంకొకళ్ళ మీద ఇష్టంగా చూపించి వాళ్ళని లేపితే వాళ్ళు అక్కడ కంటెంట్ ఇవ్వకపోయినా మనకే ప్రాబ్లం యాజ్ ఎ బీబీ లవర్గా.
నేను అందుకే పేర్లు చెప్పట్లేదు, ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి. ఎవరైనా సరే ఆడిన వాళ్ళకి డిజర్వ్డ్ పర్సన్స్ ఉంచండి, అన్డిజర్వ్డ్ పర్సన్స్ తగిలేయండి. అది ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. సో ఈ నామినేషన్స్లో ఇద్దరు వర్షన్లో చూపించారు, లైక్ సుమన్ శెట్టి గారు ఏమో రీతూ చౌదరిని, అండ్ రాము వచ్చేసరికి సంజనని. నాకు ఓవరాల్ దాంట్లో సుమన్ శెట్టి ఫైర్ కనబడింది, రాము ఫైర్ కనబడింది. ఎప్పుడు మాట్లాడలేని వ్యక్తులు మాట్లాడితే ఆ కిక్కు వేరేలా ఉంటుంది, అదైతే క్లియర్గా విజిబుల్ అవుతుంది. అండ్ లైవ్లో కూడా చాలా గట్టిగా మనం వినబోతున్నామని అర్థమవుతుంది. సో బాగుంది, ఆ ర్యాంపేజ్ మోడ్ స్టార్ట్ అయింది. కాముగా ఉన్న వాళ్ళు మాట్లాడితే విధ్వంసం ఉంటుంది, అది కనబడుతుంది. రితూ చౌదరి డిఫెండింగ్ స్కిల్స్ కూడా నాకు నచ్చాయి ఆ ప్రోమో 1.5 minute కూడా. రితూ చౌదరికి ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆమెకి స్ట్రాంగ్ డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, టాస్క్లు కూడా గట్టిగా ఆడతారు. జస్ట్ ఆ పులిహోర పంచాయతీ పక్కన పెడితే ఆమె వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, మనం ఒప్పుకోవాలి. బయట నెగిటివిటీని తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం, దానంత నిబ్బతనం ఎవరికి ఉండదంట. నేనైతే అలా రుద్దను. ఇక్కడ హౌస్లో రితూ చౌదరి ఎలా ఆడతారో పవన్ గారు అదే చూస్తాడు. సో ఆమె ఆ పులిహోర కాంటెంట్ పక్కన పెడితే అది కూడా తగ్గుకుంటూ వస్తుంది. పక్కన పెడితే షీఈ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒప్పుకోవాల్సింది, ఇది హార్ష్ రియాలిటీ. సో సుమన్ శెట్టి గారు పాయింట్ చెప్పినా ఆమె మంచిగా డిఫెండ్ చేస్తున్నారు అనిపించింది. లైవ్లో చాలా ఉంటుంది, మాట్లాడదాం. సంజన గారు మాత్రం షీ డిజర్వ్స్ టు బీ నామినేషన్, ఎందుకంటే అన్ని పంచాయతీలు చేశారు. అండ్ మీరు గమనిస్తే సంజన గారిని నామినేట్ చేద్దాం చాలామంది అనుకున్నారు, కానీ వెంటనే ఆమె కెప్టెన్ అయిపోయారు, ఆ వీక్ సేవ్ అయిపోయారు. దాని తర్వాత గ్రూప్ నామినేషన్ పెట్టారు, అక్కడ సేవ్ అయిపోయారు. కానీ ఈ వీక్ అయితే గట్టిగా ఉంటుందని నాకు అర్థమైంది. అలాగే పడ్డాయి, ఎందుకంటే చాలా పంచాయతీలు చేశారు. దివ్యానికితే పంచాయతీ మీదే పడుతుంది. అది అయిపోయిన తర్వాత నిన్న ఫుడ్ మానిటర్ దగ్గర అంత గొడవ పెట్టారు. సో కంపల్సరీగా 2-3 ఓట్లు పడతాయి. సో వచ్చారు ఆమె. సో ఇక్కడ రాము చెప్పిన పాయింట్లు నాకు అన్నీ కరెక్ట్గా అనిపించాయి. కానీ సంజన గారు నోరు జారి అదుపు తప్పి మాట్లాడారు అనిపించింది. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చో, ఏ ఊరు నుంచి వచ్చో, ఏ స్థాయి, ఈ టైప్ ఆఫ్ లైన్స్లో మాట్లాడితే చాలా అహంకారంగా కనబడతారు అన్నమాట. మన తెలుగు ఆడియన్స్కి అంత అహంకారంతో కొట్టుకుంటే ఆమెకి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఎంత పిఆర్ టీం ఉన్నా తొక్కేస్తారు, గట్టిగా తొక్కేస్తారు, ఇంకా పనికిరాదు. సో ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం నాలిక కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. బట్ ఆల్రెడీ మాట్లాడేశారు. సో లైవ్లో చూసి మనం క్లారిటీతో మాట్లాడదాం. ఫస్ట్ ఏం మాట్లాడారు ఏంటో చూద్దాం. ఫస్ట్ సుమన్ శెట్టి గారి వర్షన్ వచ్చేసరికి ఎగ్ విషయం అనే పాయింట్ మీద రితూ చౌదరిని నామినేట్ చేశారు, 1 of the points. అది నాకు అర్థం కాలే. ఎగ్ విషయంలో మెయిన్ కల్ప్రిట్ వచ్చేసరికి నా దృష్టిలో సంజన, భరణి, తనూజ, వీళ్ళ తర్వాత ఎవరైనా సరే. సో వాళ్ళని వదిలేసి మనోడు రితూ చౌదరిని నామినేట్ చేయడం ఎగ్ పాయింట్లో అది నాకు కొంచెం కామెడీగా అనిపించింది. ఎందుకంటే ఆమె రోల్ అంతేం లేదు, బట్ ఎందుకు పెట్టాడో ఫుల్ ఫ్లెజ్డ్గా వింటే తప్ప తెలియదు. అక్కడ నాకు ఇప్పుడు విన్న దాని ప్రకారం నాకు అంత వ్యాలిడ్గా అనిపించలేదు. అంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తే డబుల్ గేమ్ ఆడుతున్నాం అనిపిస్తుంది. ఇది ఫెయిర్ ఎనఫ్ ఈ పాయింట్, ఎందుకంటే చాలామందిగా డౌట్ వచ్చింది. వీళ్ళు టెనెంట్గా ఉన్నప్పుడు ఇది చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఇక్కడ మాటలు వెళ్ళి ఇక్కడ మనం మాట్లాడుకుని అన్నీ లీక్ అవుతున్నాయి అని చెప్పి లీక్ చేశారు కూడా. ఒప్పుకోకపోయినా ఇదే నిజం, చాలా లీక్ చేశారు అప్పట్లో. అక్కడ గుడ్ బుక్స్లో ఉందామనో లేకపోతే లెమన్ పవన్కి దగ్గర అవుదామనో మనకు మ్యాటర్ తెలియదు, కానీ లీక్ చేశారు. అండ్ ఆ సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యారు. ఆ పాయింట్ కూడా చెప్తాడేమో, ఇక్కడ ఒప్పుకోవాల్సిందే. ఇది ఫెయిర్ ఎనఫ్ పాయింట్. ఇందాకది నాకు అంతగా గొప్ప పాయింట్ అనిపించలేదు. అప్పుడు రీత ఏమంటుందంటే ఒక మనిషి పైన ముద్ర వేసినప్పుడు క్లియర్గా చెప్పండి. సో ముద్ర అంటున్నారంటే డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఈ పాయింట్లు మనోడు స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు మీరు అలా స్టాంప్ వేయకండి, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పండి అని ఆమె చెప్తున్నట్టుంది. మనోడు ఎగ్జాంపుల్ చెప్పాడో లేదో తెలియదు, కానీ చెప్పడానికి అయితే చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్సే లేవు అని చెప్పి ఆమె వెళ్ళిపోయి ఆమె నామినేట్ చేసినప్పుడు మనోడు కొంచెం గీరగా కొన్ని చూపులు చూస్తారు, కొన్ని కాలుతాయి సైలెంట్గా. అది అవి ఇలా చూస్తే ఎట్లా అంటారేంటి అని చెప్పి డిస్కషన్ అనేది పెద్ద మ్యాటర్ ఏమి అవ్వదు అక్కడ. సో ఓవరాల్గా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఇన్వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సుమన్ శెట్టి గట్టిగా మాట్లాడడమే మనకి చాలు, ఆయన మాట్లాడాడు. అండ్ రితూ చౌదరి కూడా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది. ఇది బ్యాలెన్స్డ్గా ఉంది. నెక్స్ట్ రాముది వచ్చేసరికి ప్రతి గొడవలో సంజన గారే ఉన్నారు, ఒప్పుకోవాలి. సంజన గారు అసలు గొడవ క్రియేట్ చేయడమే ఈమె చేస్తున్నారు, ఇంకెందుకు ఉండరు? సో ఉంటారు. అండ్ ఈమె నామినేషన్స్ పడడంలో తప్పే లేదు, ఎందుకంటే అన్ని మిస్టేకులు చేశారు. సంజన వచ్చేసరికి చాలా సిల్లీ కామెడీ పాయింట్లా ఉంది. ఆమెకి అన్ని సిల్లీ కామెడీ పాయింట్లో ఉంటుంది, కానీ ఆమె చేసిన పనుల వల్ల చాలామందికి డిస్టర్బెన్స్లు క్రియేట్ అయ్యి, హార్మనీ దెబ్బతిన్నది, గొడవలు అయ్యి చాలా జరిగాయి. సో ఆమెకి ఎగ్గ మింగేయడం సిల్లీయే, బట్ అది ఎంత విధ్వంసం క్రియేట్ అయింది. సో అది ఎక్కడి నుంచి వచ్చావో కానీ ఓపిక నేర్చుకోరా అంటారు. ఇది రాంగ్ పాయింట్. ఎక్కడి నుంచి వచ్చావో అంటే అది ఎలా సంబోధిస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్లేస్ ఏంటి, నీ స్థాయి ఏంటి, అది పాయింట్అవుట్ చేసినట్టు ఉంది. అది నోరు జారే వచ్చింది, తర్వాత ఆమె కవర్ చేసి కూడా ట్రై చేస్తుంది. సుమన్ శెట్టి కూడా అది తప్పు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి సుమన్ శెట్టి అంటున్నాడు.
రాము కూడా అన్నారు ఎక్కడి నుంచి వచ్చావు, అది చాలా తప్పు పాయింట్ అని చెప్పి. దానికి ఆమె జస్టిఫికేషన్, ఆమెకు అసలే తెలుగు రాదు, ఎలా జస్టిఫై చేస్తారో చూడాలి. బట్ నోట్లో నుంచి మాట అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. నోట్లో నుంచి వచ్చేసింది కాబట్టి చాలా డ్యామేజ్ జరగబోతుంది లైవ్లో చూసిన తర్వాత. ఎందుకంటే ప్రాపర్గా ఆమె దానికి డిఫెన్స్ చేయలేకపోయారు అనుకోండి, గట్టిగా డ్యామేజ్ ఉంటుంది సంజన గారు. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్లు పట్టుకోకూడదు. ఆమెకు ఆల్రెడీ కొంత బొక్క పడుతుంది ఆమె చేస్తున్న ప్రవర్తన వల్ల. సో ఇది ఇంకా ఫ్యూలప్ చేస్తుందని నా అభిప్రాయం. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. స్థాయి గురించి, ప్లేసుల గురించి మాట్లాడడం మనం కూడా తెలుసుకుంటే మంచిది అవన్నీ. సో రాము ఏమంటాడంటే కించపరిచేలా మాట్లాడకండి, అది అలానే ఉంది. కించపరిచేలా మాట్లాడినట్టు ఉంది అంటే అది నా తప్పేముంది, ఒప్పుకోవట్లే. ఆ తప్పేముంది అనేది ఆదివారం శనివారం నాగార్జున గారు చెప్పే వరకు తెలియదు ఏమికి. అది మన దరిద్రం. రాము ఏమంటారు, మీరు మానిటర్నే అడగకుండా కుక్ ఎలా చేస్తారండి? చెప్పాను కదా, మానిటర్ విషయంలో ఈమెను కంపల్సరీ గుద్దుతారని తెలుసు. సో ఈమె కూడా రెడీగా ఉంది. ఈ 2 పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు, ఇంకా బోల్డ్ పాయింట్లు చెప్పుకుంటాడు రాము. నాకు నచ్చిన విషయం ఏంటంటే రాము ఫైర్ అప్ అయ్యాడు, సుమన్ శెట్టి ఫైర్ అప్ అయ్యాడు. సో ఇలా కామ్ ఉన్న వాళ్ళు ఫైర్ అప్ అయితే ఆ మజా వేరేలా ఉంటుంది. సో రాము పెట్టిన పాయింట్లు బాగున్నాయి. ఆమె ఆర్గ్యుమెంట్ స్కిల్స్ నాకు నచ్చలేదు. ఏదో మాట్లాడాలి అని చెప్పి ఆ మాట్లాడుతూ పర్సనల్గా అటాక్ చేసినట్టు నాకు అనిపించింది. అండ్ మీరు ప్రోమోలో చూస్తే ఎలిమినేషన్ బోర్డు వీళ్ళతో పాటు ఫ్లోరా సైని గారికి కూడా ఉంది. సో ఇందాక చెప్పిన 6 లిస్టులో 3 మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయారు కదా. మిగిలిన 3 దివ్య, నిఖిత, శ్రీజ, హరీష్ 6 వీళ్ళతో పాటు కూడా యాడ్ అవుతారు. యాడ్ అవ్వగానే వెంటనే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ మై రూపీస్ అఫీషియల్లో పెడతా. సో ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఇది ప్రోమో అనాలిసిస్. ఇది ప్రోమో 1 పైన మీ స్పందన ఏంటో చెప్పండి. నామినేషన్ లిస్ట్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. వీళ్ళల్లో మీరు ఎవరికి ఓటేస్తారో చెప్పండి. ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కూడా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్ అప్డేట్లతో కలుద్దాం. మిడ్నైట్ రివ్యూ చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సభకు నమస్కారం, ధన్యవాదాలు.